ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం ఉన్నారు కదా. ఈరోజు యేసే మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ రోజు చెప్పబోతున్న మాట మన హృదయాలలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నది. మన బ్రతుకులు ఉన్నటువంటి ప్రతి బలకింతను తొలగించబోతూ ఉన్నది. ఒక మంచి వ్యక్తిగా, ఒక యథార్థమైన వ్యక్తిగా, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఎలా బ్రతకాలి, ఎలా ఉంటే మన జీవితం ఆశీర్వదించబడుతుంది, ఎలా ఉంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతున్నటువంటి గొప్ప కార్యలు ఈరోజు దేవుడు మనతో ముచ్చటించబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఈరోజు దేవుని మాట వింటాం, ప్రార్థన చేసుకుంటాం. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క మాటను ప్రియ దేవుని బిడ్డ అనేకులకు పరిచయం చేయండి. యూట్యూబ్లో మీకోసం ప్రత్యేకంగా వీటిని పొందుపరచబడుతూ ఉన్నాయి. ఒకవేళ మీరు టీవీలో చూడలేకపోతే మరి యూట్యూబ్లో ఖచ్చితంగా చూడాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ యొక్క సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు షేర్ చేయండి, అనేకులకు పంపించండి. ఈ వాక్యం ద్వారా అనేకులు ఆశీర్వదించబడినట్లుగా అనేకుల కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కోసం మీరందరూ ప్రతిరోజు నా కోసం ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మీ ప్రార్థన అవసరం నాకు ఎంతో అవసరం. ప్రియ దేవుని బిడ్డ, మీ అందరూ ప్రార్థనలు ఎత్తిపట్టున్నప్పుడు నేను ఇంకా గొప్పగా చెప్పగలుగుతాను, దేవుని వాక్యం తీసుకొని రాగలుగుతాను. మీ ప్రార్థనలు ఎల్లప్పుడూ గుర్తు చేసుకోండి. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలో వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మా మధ్యలో మీరు సంచరించమని ప్రభువా ఈ వాక్యము ద్వారా ప్రతి హృదయముతో మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. ప్రతి హృదయమును తెప్పరిల్ల చేయమని అడుగుచున్నాము తండ్రి. ఇది మీ సమయం పరలోకపు తండ్రి, ఇది మీ సమయం. పరిశుద్ధాత్మ దేవ, మీ సన్నిధి తోడిచి నడిపించి బలప సహాయం చేయండి. రక్షకుడా దిగి రండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవ దిగి రండి తండ్రి. పరలోకపు తండ్రి దిగి రండి అయ్యా. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి తెలియపరచమని సహాయం చేయమని మీరు అభిషేకించమడుగుచున్నాం, ఆశీర్వదించమడుగుచున్నాము తండ్రి. మీ శక్తితో నింపి నడిపించి బలపరచమని సమాధానం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఈ రోజున ఒక ప్రత్యేకమైన సందేశం మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఈ రోజున ముగ్గురు మూర్ఖుల యొక్క చరిత్ర మనం నేర్చుకోబోతూ ఉన్నాం. బైబిల్ అంటుంటే ఒక ముగ్గురు మూర్ఖుల గురించి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చదువుకుంటాం. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకున్నందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక అతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉంచెను. హేరోదియా అతని మీద పగపట్టి అతన్ని చంపింపగోరను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయ తోచకపోయినను సంతోషంతో వినుచుండెను. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకు విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడిన పంక్తిని కూర్చున్న వారికి సంతోషపరిచెను. కనుక రాజు, నీకిష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏం అడిగినాను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడుగుమనెను. వెంటనే ఆమె త్వరగా రాజుని వద్దకు వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడెను. కానీ తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యక నొల్లకపోయెను. వెంటనే అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపెను. వాడు వెళ్ళి చెరసాల్లో అతని తల కొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చాను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. సో ఇక్కడ మనము ఒక విషయాన్ని చదువుతున్నాం. ఏంటి అంటే, హేరోదియా అనే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఫిలిప్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క భార్య. ఆ ఫిలిప్ అనేటువంటి ఆయన హేరోదు, ఆ దేశాన్ని పరిపాలించేటువంటి హేరోదు చక్రవర్తి యొక్క తమ్ముడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ ఆమె ఏం చేసిందంటే తన భర్తను విడిచిపెట్టి, లేకపోతే తన భర్తను చంపించి తన బావ అయినటువంటి హేరోదుతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఆశాంతం వచ్చేసి అతనితో పాటు సింహాసనమే కూర్చొని రాజవైభవాలు అనుభవిస్తూ ఉన్నది. ఆమెకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరేమో రాయబడలేదు, కానీ ఆ కుమార్తె మంచి నాట్యకారిణి, మంచి కళాకారిణి. రాజుల సహితము ఆమెను చూసి అబ్బురపడే అంత గొప్ప కళాకారిణి. రాజుల సముఖంలో చాలామంది నాట్యం ఆడతారు కదా, వారందరిలో కూడా ఈమె ప్రత్యేకమైనటువంటి నాట్యకత్తెగా పేరు పొందింది. సో అటువంటి గొప్ప నాట్యకారిణి
అయితే ఒక రోజున అతని యొక్క జన్మదిన వేడుకలో విందు జరుగుతూ ఉంది. విందు జరుగుతున్నప్పుడు చాలామంది ప్రముఖులు వచ్చారు. ఆ దేశం ఈ దేశం నుంచి తనకి ఇష్టమైనటువంటి ప్రముఖులు పిలిపించి వారికి విందు చేయించాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ ఆ విందులో ఈమె చాలా చక్కగా నాట్యం ఆడింది. హెరోదియా కుమార్తె నాట్యం ఆడినప్పుడు ఆ నాట్యాన్ని చూసినటువంటి ఆ ప్రముఖులు, ఆ రాజు అందరూ కూడా అబ్బురపడి ఆమెకు నీకేం కావాలో చెప్పు అన్నాడు. అంతటితో ఆగలేదు. నా రాజ్యంలో అర్ధరాజ్యం అడిగినా నేను ఇస్తాను, నువ్వేం అడిగినా ఇస్తానని చెప్పేసి ప్రమాణం చేశాడు. ఒట్టు పెట్టుకున్నాడు బైబిల్ చెప్తుంది. సో ఇప్పుడు దేవుని బిడ్డ ఆ తర్వాత చూస్తే ఆమె గబగబ లోపలికి వెళ్ళిపోయి ఉండండి నేను మా అమ్మని అడిగి వస్తానని చెప్పేసి వెళ్ళి అమ్మని అడిగింది. అమ్మ, రాజుగారు నాకు రాజ్యంలో సగం ఇస్తానన్నాడు అమ్మ, చాలా మంచి గిఫ్ట్లు ఇస్తానన్నాడు, ఏం కోరుకోమంటావు అని అడిగింది. అంటే వెంటనే అన్నది, పిచ్చిదానా అవన్నీ కాదు, బ్యాప్టిజం ఇచ్చి యోహాను తల కొట్టి తెమ్మని చెప్పు అని చెప్పింది. అంటే వెంటనే అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చేసి నాకు బ్యాప్టిజం ఇచ్చి యోహాను తల కావాలి అని చెప్పింది. రాజు చాలా దుఃఖపడ్డాడు. తను పెట్టిన బొట్టును వెనక్కి తీసుకోలేకపోయాడు. వెంటనే ఒక బంట్రోతును పంపించేసి అతను తల కొట్టి తీసుకొని రా అంటే ఎంతో గొప్ప దైవజనుడైనటువంటి, మరి చిన్నప్పటి నుంచి సమర్పించుకుని అరణ్యాల్లో బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క దైవజనుడి తలను కొట్టించి తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి గిఫ్ట్గా ఆమెకి ఇస్తే ఆమె తీసుకొని వెళ్ళిపోయింది. సో ప్రియ దేవుని బట్టి దీంట్లో ముగ్గురు మూర్ఖుల కథ. ఈ యొక్క మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ముగ్గురు మూర్ఖుల కథ. ఫస్ట్ మూర్ఖురాలు ఎవరు అంటే హేరోదియా మరి హేరోదు చక్రవర్తి, అంతకుముందు హేరోదు చక్రవర్తి యొక్క మరి కుమార్తె. దేవుని బిడ్డ అంతేకాదు ఆమె రాజుల కుటుంబంలో వచ్చింది. వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ నాయన అందరూ రాజులే, రాజ కుటుంబీకులు వాళ్ళందరూ కూడా. ఆమెకు ఏనాడు ఆకలి బాధ తెలియదు, వస్త్రహీనత తెలియదు, ఆమె జీవితంలో కష్టం అంటే ఏంటో తెలియదు, శ్రమ అంటే ఏంటో తెలియదు. చాలా అపురూపంగా పెంచబడింది, చాలా అద్భుతంగా అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి ఆమెకి. ఆమె ప్రతిరోజు రంగరంగ వైభవంగా బ్రతుకుతూ ఉన్నది, విలువైన వస్త్రాలు కట్టుకుంటుంది, విలువైన నగలేసుకుంటూ ఉంది. ఆమెకు తక్కువైంది కొదువైంది ఏదీ లేదు. దేవుడు అన్నీ సమకూర్చాడు. దేవుడు హంసతూలిక తలపలను పడుకున్నట్టుగా చేశాడు. అంతేకాదు రాజవైభవాలు అనుభవించినట్టుగా పన్నీటితో స్నానం చేసేటువంటి ఆ గొప్ప వైభవాన్ని ఆమెకి ఇచ్చాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ ఆమె ఏం చేసింది అంటే, ఆమె చేసుకున్న భర్త అతను రాజు కాదు, అతను ఒక మామూలు వ్యక్తి. అంటే ఆ రాజ్యం ఏదో కీలకమైన పదవిలో ఉంటాడు. హేరోదు అనేటువంటి రాజు యొక్క తమ్ముడు ఫిలిప్. ఇతను ఆ యొక్క కీలకమైన పదవులు ఎక్కడో ఉండుంటాడు. మొత్తానికి రాజు అయితే కాదు, చక్రవర్తి కాదు, కానీ ఏదో పనిలో ఉండుంటాడు. ఏదో ఒక మరి సెక్షన్లో, రాజుగారికి సంబంధించిన సెక్షన్లో ఎక్కడో ఉండి పని చేసుకుంటూ ఉంటాడు. అయితే ఈమె తన భర్తను విడిచిపెట్టి, తన భర్తను చంపించి, కొంతమంది చెప్తుంటారు ఆమె భర్తను చంపించి ఆ తర్వాత తనకిష్టమైనటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళిపోయిందంట. బైబిల్ చెప్తుంది ఏంటి అంటే, సామెతలు 14:1 ఏం చెబుతుందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతితో తన ఇంటిని ఊడబెరుకును, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. ఒకవేళ తక్కువగా ఉంటే, కొదువుగా ఉంటే, ఈ జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుందంటే దాన్ని కట్టి గొప్ప స్థితిలో నిలబెడుతుంది. ఆ మధ్య నేను యూట్యూబ్లో ఒక షార్ట్స్లో వచ్చినప్పుడు ఒక చిన్న కొటేషన్ చదివా. ఏంటంటే, మూర్ఖురాలు తన భర్తని బానిసం చేసి ఈమె దాని కింద పడి ఉంటుంది, ఒక పనికిమాలిన వ్యక్తిగా పడిపోయి ఉంటుంది. అంతేకాదు దేవుని బిడ్డ మరి ఘనురాలు ఏం చేస్తుంది, జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అంటే, తన భర్తని మహారాజుని చేసి, నీకేంటయ్యా నేను లేనా, నీకేం తక్కువయ్యా, నీకెంత మంచి పని వచ్చో తెలుసా, నీకెంత బాగా చేస్తావు తెలుసా, నీ పనిలో నువ్వు వంగావంటే అసలు నీకు సాటి ఎవరు లేరయ్యా, నువ్వు కానీ ఆ పని మొదలు పెట్టావంటే నీకులాగా ఎవరు చేయరయ్యా, నిజమయ్యా అసలు నీలాంటి పని ఎవరికి రాదయ్యా అని చెప్పేసి మొత్తానికి అతనికి వచ్చిన పనిని బట్టి అతన్ని హెచ్చించి, అతన్ని ధైర్యపరిచి, ఆయన ఉత్సాహపరిచి, అతన్ని గొప్పోని చేసి, ఆ పనిలో గొప్పోని చేసి, ఆ తర్వాత అతని మహారాజుని చేసి, మహారాజు హోదాలో కూర్చోబెట్టి, ఘనమైన స్థితిలో కూర్చోబెట్టి, అతని పక్కన మహారాణిలాగా కూర్చుంటుందంట. జ్ఞానవంతురాలు తన భర్తని మహారాజుని చేసి ఆమె మహారాణిలాగా కూర్చుంటుందంట. మూర్ఖురాలు అయితే తన భర్తని బానిసం చేసి ఒక బానిసకు భార్యగా ఎక్కడో చెత్తకొప్పలో కూర్చుంటుందంట. సో దేవుని బట్టి ఈమె భర్త రాజుకున్న వైభవం లేదని, రాజులాగా ఆ యొక్క సింహాసనమే కూర్చోలేదని, రాజులాంటి అధికారం లేదని, రాజులాంటి ఉంగరం లేదని, రాజులాంటి కిరీటం లేదని, రాజులాంటి వైభవం గల వస్త్రాలు లేవని, అతనికి ఉన్నటువంటి ఖ్యాతి లేదని ఏమేం చేస్తుందో తెలుసా, ఏ విధం చేతనైనా రాజుని పెళ్లి చేసుకోవాలి, ఏ విధం చేతనైనా ఆ రాజునికి అనుభవించాలి. ఆ రాణి ఎన్ని వైభవాలు అనుభవిస్తూ ఉంది, ఆ రాణికి ఎంత గొప్ప స్టేటస్ ఉంది. నేనెందుకు రాజకుటుంబంలో పుట్టి కూడా ఇంత తక్కువ స్థితిలో ఉన్నాను, రాజకుటుంబంలో పుట్టి కూడా ఎక్కడో పక్కన కూర్చున్నాను, నేను మహారాజు పక్కన లేనే, కాబట్టి ఆ రాజరికాన్ని ఎట్లైనా పొందుకోవాలి, ఆ రాజరికాన్ని ఏ విధం చేతన చేదెక్కించుకోవాలి అని చెప్పేసి దేవుని బిడ్డ రాజుతో అక్రమ సంబంధం పెట్టుకొని, సొంత బావతో అక్రమ సంబంధం పెట్టుకొని, అంతేకాదు తన భర్తని, అడ్డంగా ఉన్నటువంటి భర్తని చంపేసి మొత్తానికి తను అనుకున్న స్థితికి వచ్చేసింది. ఎక్కడికంటే రాజుగారి పక్కన కూర్చొని అంత హోదాకు వచ్చేసింది. ఇప్పుడు ఆ దేశంలో అటువంటి
రోషం గల ప్రవక్త అయినటువంటి బాప్టిజం ఇచ్చే యోహాను దీన్ని బట్టి గద్దిస్తున్నాడు ఆమెని. రాజును గద్దించాడు. ఆయన ఎవరికి భయపడ్డాడు? రాజులు గద్దిస్తాడు, రాజులను సరి చేస్తాడు. ఎందుకంటే రాజు సరిగ్గా లేకపోతే దేశమంతా నాశనం అయిపోతుంది. యథా రాజా తథా ప్రజ అని ఉంటుంది కదా. రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలాగే ఉంటాడు. రాజు ఏ మత్తులో ఉంటాడో ప్రజలు అదే మత్తులో ఉంటారు. రాజు ఏ పాపములో ఉంటాడో మరి అదే పాపములో వీళ్ళు ఉంటారు, ప్రజలు కూడా ఉంటారు. రాజే చేయగలేదు, మేం చేయలేమా? రాజుకే తాగుబోతాను ఉంటే మేము తాగితే తప్పేంటి? రాజే తిండిపోతా అయితే మేము తింటే తప్పేంటి? రాజే పాపం చేస్తూ ఉంటే ఇంకా మేం చేస్తే తప్పేంటి? రాజుకి ఇష్టం వచ్చిన అమ్మాయిని తెచ్చి పెట్టుకోలేదా? రాజుకి ఇష్టం లేకపోతే వాళ్ళ తమ్ముడే చంపలేదా? మేము చంపితే తప్పేంటి? ఖచ్చితంగా అంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు, ఆ దేశంలో ప్రతి ఒక్కరు అదే ఫాలో అవుతారు. అందుకని ఒక్కని పాపం, ఒక్కని అవిధేయత ప్రపంచం మీదకి అంతటి మీదకి వస్తుంది. కాబట్టి ఆ యొక్క బాప్టిజం ఇచ్చే యోహాను గద్దించాడు బాహాటంగా, ఇది నువ్వు చేస్తుంది తప్పు. నీ భార్యను పక్కన పెట్టి నీ తమ్ముని చంపేసి నువ్వు తీసుకొచ్చి అక్రమంగా నీ తమ్ముడి భార్యని పక్కన కూర్చోబెట్టుకున్నావు, నువ్వు చేసేది అన్యాయం అని చెప్పేసి అన్నాడు. నిజంగా దేవుడు ఎప్పుడు కూడా అక్రమంగా ఒక వ్యక్తిని తెచ్చిపెట్టుకోవడం దేవునికి ఇష్టం ఉండదు. అబ్రహాం భార్యను అబీమెలెకు రాజు తీసుకొని పోయినప్పుడు, ఫరో చక్రవర్తి తీసుకొని పోయినప్పుడు ఆ రాత్రి అబీమెలెకును గద్దించాడు. నీ దగ్గర ఉన్నటువంటి ఆమె వేరొకని భార్య, నీకు తెలుసా? నువ్వు కానీ ఆమె విషయంలో ఎక్కువ తక్కువ చేసావంటే, ఆమెను ఏమైనా చేసావంటే, ముట్టావంటే నువ్వు సచ్చిన వాడవే అని దేవుడే దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడే దిగి వచ్చి ఆమె పక్షాన్ని మాట్లాడి అర్జెంటుగా తీసుకుపోయి తన భార్యను అప్పగించిపో అని చెప్పేసి దేవుడే పంపించాడు. సో ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంట ఉన్నది వేరొకని భార్య. ఈరోజు చాలామంది తన భార్య కాకుండా వేరొక భార్య. ఈ పాపంలో వచ్చే జీతం ఏంటో తెలుసా? నువ్వెంత పెద్దవై వ్యక్తివైనగా, నువ్వు ప్రధానమంత్రివేకా, ముఖ్యమంత్రివేకా, పాస్టర్వేగా, యాక్టర్వేగా, లేకపోతే ఎంత పెద్ద హోదాలోనూ నుండు, భార్యకి అన్యాయం చేసి అక్రమంగా దేవుడు చెప్పిన విధానంలో కాకుండా అక్రమంగా పెళ్ళిళ్ళు చేసుకుని రహస్యంగా సహజీవనాలు, రహస్యంగా చేసినటువంటి ఈ బ్రతుకులు చివరికి మరణంతోనే అంతమవుతాయి. ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో, కానీ ఈ వ్యభిచారానికి, విగ్రహారాధనకి, ఈ రెండింటికి కూడా ఎప్పటికీ ప్రాయశ్చిత్తం లేదు. దేవుడు క్షమించలేని నేరం ఏదైనా ఉంది అంటే ఈ వ్యభిచారం అనేటువంటి నేరం. దానికి చావు తప్ప, మరణం తప్ప వేరొక పరిష్కారమే లేదు. ఇక చావే ఆ రెండింటికి పరిష్కారం. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే దేవుడు అన్నాడు, నువ్వు చచ్చిన వాడు అవుతావు, తీసుకొని పోయి అబ్రహాం భార్యను అప్పగించిన పో, అతను నీకోసం ప్రార్థన చేస్తాడు. అతనికి నీలాంటి మరి గుర్రాలు లేకపోవచ్చు, రథాలు లేకపోవచ్చు, నీలాంటి హోదా లేకపోవచ్చు, నీలాంటి ప్యాలెస్ లేకపోవచ్చు, నీలాంటి కిరీటం లేకపోవచ్చు, కానీ రాజాది రాజు అయినటువంటి ప్రభువుల ప్రభు అయినటువంటి ఆ దేవునికి అతను ప్రవక్త. నీకోసం అతను ప్రార్థన చేస్తే నీ రాజ్య ప్యాలెస్ ఉన్నటువంటి అందరి గర్భాలు తెరవబడతాయి, గుడ్రాలు కొన్న ప్రతి స్త్రీ గర్భం తెరవబడుతుంది, ఎల్లు అని చెప్పి పంపించాడు. దేవునికి అయిష్టమైంది, అత్యంత కోపమైంది ఏంటి అంటే వేరొకని భార్యను ఆశించుట, వేరొకరి భర్తను ఆశించుట. అందుకని ఏం చేశాడంటే ఈ లేఖనాన్ని ఆధారం చేసుకుని బాప్టిజం ఇచ్చి యోహాను గద్దించాడు బాహాటంగా. అప్పుడు ఈమె దాన్ని బట్టి పశ్చాత్తాపడాలి యాక్చువల్గా. కానీ ఏమేం చేసింది తెలుసా? తనకున్నటువంటి అహంకారాన్ని బట్టి, తనకున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, నేను రాజకుమార్తెగా పుట్టాను, ఇదిగో నేను రాజకుమార్తెని కాలేకపోయాను, రాణిని కాలేకపోయాను, కాబట్టి నాకు అది కావాలి. ఎవరు చచ్చినా నాకు పర్లేదు, ఎవరు నాశనం అయిపోయినా పర్లేదు, ఎవరు దుఃఖపడినా నాకు పర్లేదు, నేను కోరుకున్న స్థాయి నాకు రావాల్సిందే, నేను కోరుకున్న డబ్బు నాకు రావాల్సిందే, నేను కోరుకున్న నాకు దొరకాల్సిందే. ఎవరేమన్నా అనుకోని, ఏమన్నా కానీ నేను కోరుకున్న ఆనందం నాకు కావాలి, నేను కోరుకున్న సంతోషం నాకు కావాలని చెప్పేసి దేవుని బిడ్డ పశ్చాత్తాపడటానికి బదులు, ఏడవటానికి బదులు, దుఃఖపడటానికి బదులు. ఎందుకంటే బాప్టిజం ఇచ్చి యోహాను అందరికి వాక్యం చెబుతున్నప్పుడు అందరూ పశ్చాత్తాపడ్డారు. ఆ యోర్దాను నది దగ్గర బాప్టిజం ఇవ్వడానికి ముందు ఆయన ఒక్క కేకేశాడు, సర్పసంతానమా, ఎవరు చెప్పారు మీకు అబ్రహాం పిల్లలని? దేవుడు తలుసుకుంటే అబ్రహాముకి రాళ్ళలోంచి పిల్లలు పుట్టించగలడు. మీరు అనుకుంటున్నారు మేము అబ్రహాము పిల్లలు మాకేమి లే అనుకుంటున్నారు, నెవర్ అని చెప్పేసేసి మీరు తప్పించుకోలేరు అని చెప్పేసేసి రాబో ఉగ్రత ఎవరు కాపాడతారు? ఇదిగో దేవుని రాజ్యం సమీపిస్తూ ఉన్నది, దేవుని మరి సన్నిధి ప్రవేశిస్తూ ఉన్నది, దగ్గరికి వచ్చింది అని చెప్పగానే ప్రియ దేవుని బిడ్డ అందరూ పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను సైనికుడిని, అయ్యా నేనేం చేయాలయ్యా, అయ్యా నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నేనేం చేయాలయ్యా, అయ్యా నేను మామూలు వ్యక్తి, నేనేం చేయాలయ్యా అని ప్రతి ఒక్కరూ వచ్చి నేనేం చేయాలి, అయ్యో నేను చేస్తున్న తప్పు, కాబట్టి నేనేం చేయాలో చెప్పని పశ్చాత్తపడి రొమ్ము కొట్టుకొని ఏడ్చి ఆయన దగ్గర అడిగి పొందుకొని వెళ్ళారు. మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని వెళ్ళారు. అయితే వీళ్ళ దగ్గర డైరెక్ట్గా వచ్చి ప్రకటించిన ఇద్దట్లో ఎవరికి పశ్చాత్తాపం రాలేదు. బైబిల్ చెబుతుంది, వ్యభిచారము చేయువాడు సంగతి గ్రహింపడు,
వ్యభిచారము చేసేవాడికి నువ్వెంత చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, అన్నదమ్ములు చెప్పినా, అక్క చెల్లెలు చెప్పినా, ఎవరు చెప్పినా, పాస్టర్ చెప్పినా కానీ, చివరికి దేవుడే దిగొచ్చి చెప్పినా కానీ, వ్యభిచారంలోకి అలవాటు పడిన వ్యక్తి, వ్యభిచారం మత్తుకు అలవాటు పడిన వ్యక్తి వినడు. ఎందుకంటే వేషతో కలిసేటువంటి వాడు వేషతో ఏక శరీరమై ఉంటాడు. వేష బుద్ధులే వస్తాయి, వేష ఆలోచనలే వస్తాయి, వేషకున్నటువంటి తలంపులే వస్తాయి. ఇంక దాంట్లో బయటికి రాలేడు. దేవుని మహా 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 కృప ఉంటే తప్ప. అందుకని దేవుని బిడ్డ, ఈ వ్యభిచారానికి, ఈ పాపానికి, ఈ అక్రమానికి, అన్యాయమైన సహజీవనాలకు నువ్వు దూరంగా ఉంటే నువ్వు దీవించబడతావు. నీ శరీరానికి ఆరోగ్యం, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. లేకపోతే 100% నేను చెప్తున్నాను, మరణమే దీనికి జవాబు. ఎవరో ఒకరు సావాల్సిందే, ఏదో ఒకటి సావాల్సిందే. చచ్చిపోతే తప్ప దీనికి ప్రాయశ్చిత్తం లేదు. గొప్ప గొప్ప రాజుల దగ్గర చూస్తున్నాం, ఎంతోమంది చరిత్రలు. సంసోను గొప్పవాడే, కానీ వ్యభిచారితో కలిసినందువలన అతనికి మరణమే రిజల్ట్గా వచ్చింది. దేవుని బిడ్డ, మరి దావీదు పాపం చేశాడు, మరణమే అతనికి రిజల్ట్ వచ్చింది. తన బిడ్డ చచ్చిపోయి ఎంత ప్రార్థన చేసినా లేవకుండా చనిపోయాడు. సో అనేక మంది, అమ్నోను పాపం చేశాడు, తన సొంత చెల్లెలైన తామారుతో చేశాడు. ఏం జరిగిందంటే తరిమి కొట్టి నరకబడ్డాడు. అతనికి మరణమే శరణమయ్యింది. ప్రియ దేవుడు, సొంత దేశంలో అతడు మరి నరకబడ్డాడు. సొంత దేశంలో తన సొంత ప్రజల సైన్యం చేత నరకబడ్డాడు, సొంత తమ్ముడి చేత నరకబడ్డాడు. మరణమే. ఎవరు పాపాన్ని ముట్టుకుంటారో, ఎవరు ఆ వ్యభిచార పాపంలో పాలిభాగస్తులు అవుతారు. 100% చెప్తున్నారు యవన బిడ్డలారా, యవనస్తులారా, అది పాపమే, అది మరణం తప్ప ఇంకొకటి కాదు. తెలియని కాలం అయిపోయింది. కానీ దేవుడు తెలిసిన తర్వాత, ఆయన కృపలో ఎదిగిన తర్వాత, ఇప్పుడు కూడా ఒకవేళ నీ జీవితంలో అటువంటి పరిస్థితి ఉంటే విడిచిపెట్టు. లేకపోతే మరణమే దానికి మరి చివరికి ప్రాయశ్చిత్తంగా మిగిలిపోబోతున్నది. ఈ హేరోదియా పశ్చాత్తాపడలేదు, పొరపాటును కూడా పశ్చాత్తాపడకుండా ఆమె అంతే ధీటుగా నిలబడి పగ పెంచుకుంది. ఇంకా నాకే చెబుతాడా ఎదురు, నా ఇష్టానికి అడ్డొస్తాడా, నా ఇష్టానికి అడ్డంగా నిలబడతాడా, చూస్తే తన అంతు తేలుస్తా. నేను ఎవరనుకుంటున్నావు, హేరోదియా అని. తలుసుకుంటే ఏమైనా చేయగలను. మహారాజు అంతటోడే, హేరోదు రాజు అంతటోడే నా చేతుల్లో ఉన్నాడు, ఏమైనా చేస్తానని చెప్పేసి పగ పెట్టుకొని కాసుకొని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. అయ్యో, నేను చేస్తున్న తప్పే, నా బ్రతికెందుకు ఇలా అయ్యింది, ఎందుకు ఇలా చేశాను నేను అని చెప్పేసి పశ్చాత్తాపడలేదండి. చివరికి పగ పెట్టుకొని, పశ్చాత్తాపడిన వాళ్ళంతా ఏం చేస్తారు, పగ పెట్టుకుంటారు. మాట వినని వాళ్ళంతా, తల వంచని వాళ్ళంతా తల ఎగరేస్తారు ఖచ్చితంగా. అయ్యో, ఎందుకలా జరిగింది నా జీవితంలో, నేనేం మిస్టేక్ చేశాను, సరి చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు పశ్చాత్తాపడతారు, వాళ్ళ ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. దేవుడు ఏదైనా చేతను విడిపిస్తాడు. కానీ తలగరేసే వాళ్ళు ఉంటారు, మేము చేస్తే తప్పేంటి, మా ఇష్టం, మేము ఎట్లానే వెళ్తాం, తప్పేంటి అని చెప్పేసి తప్పుని తప్పుగా కాకుండా ఒప్పుగా దాన్ని కప్పిపుచ్చుకొని కొంతమంది ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎప్పటికీ ఆశ్రద రాదు, మరణము తప్ప. దేవుని బిడ్డ, మరణము తప్ప ఇక పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు. అందుకని చెప్తాను, ఈ రోజున అటువంటి దౌర్భాగ్యమ స్థితి నీ జీవితంలో ఏదైనా ఉంటే సహోదరుడా, ఈ రోజే, ఇప్పుడే, నీ శరీరానికి శిక్ష రాకముందే, మరణము నీ తలుపు తట్టకముందే, మరణం వచ్చి నిన్ను హత్తుకోకముందే ఈరోజు దేవుణ్ణి హత్తుకో. నీకున్న ఇచ్చను విడిచిపెట్టు. ఎంత కష్టమైందని, కొన్ని రోజులు కష్టంగానే ఉండొచ్చు, కానీ ఆ తర్వాత దేవుడు ఖచ్చితంగా కృపణిస్తాడు. ప్రభు, నన్ను ఈ పాపం నుంచి విడిపించయ్యా, ఈ దోషం నుంచి విడిపించయ్యా అని చెప్పేసి నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు మార్గం తెరుస్తాడు. ఏ దిక్కు నుంచి నీకు మార్గం తెరుస్తాడు ఆయన, ఎటువైపు నుంచి నిన్ను కాపాడుకుంటాడు ఆయన. ఈరోజు పశ్చాత్తాపడడానికి సిద్ధపడు. అయితే హేరోదియా మూర్ఖురాలు. ఆమె తన ఇంటిని కట్టుకోవడానికి బదులు, తన భర్తను గొప్పోని చేయడానికి బదులు, తన భర్తని మరి ఉత్సాహపరిచి, అయ్యా నువ్వు రాజరికలో పుట్టావు, మనం రాజకుటుంబంలో పుట్టాం, నువ్వు గొప్పోడు కావాలయ్యా, నువ్వు ఎదగాలయ్యా, ఫలించాలయ్యా అని చెప్పేసి తన భర్తను ఉత్సాహపరిచి తనని గొప్పోని చేయకుండా అతన్ని చంపించేసి, అతని హోదా తక్కువ ఉందని, రాజు కాలేదని, రాజరికం అతనికి అంత ఎక్కువగా లేదని, ఘనత ఎక్కువగా లేదని, ఆమె హేరోదులాగా తన భర్త లేడని. చాలామంది రోజులు స్త్రీలు అలాగే పోల్చుకుంటూ ఉంటారు. అంత పెద్ద ఉద్యోగం లేదే నా భర్తకి, పలానా ఆయనకున్న ఉద్యోగం లేదే, పలానామెకున్న ఉద్యోగం నా భార్యకి లేదే, పలానామెలాగా నా భార్య లేదే. భార్య భర్త ఇలాగే పోల్చుకుంటూ ఉన్నారు చాలాసార్లు. ఆమెకు నందం నాకు లేదే, నా భార్యకి లేదే, వీళ్ళకున్న ఉద్యోగం నా భర్తకు లేదే. నాకు కానీ అట్లాంటి భర్త దొరుకుంటేనా, నాకు కానీ ఇట్లాంటి భార్య దొరుకుంటేనా. సో చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డ ఈ విధంగా తన భర్తను ఇంకొకరితో పోల్చుకొని, తన భార్యని ఇంకొకరితో పోల్చుకొని, వాళ్ళలాగా లేదని అసంతృప్తి పడి జీవితాన్ని చిరాకులు పెట్టుకొని, ఒకరినొకరు ప్రేమించుకోకుండా, ఒకరినొకరు విభేదించుకుంటూ, నా కర్మగా నువ్వు దొరికావు, నేను చేసుకోకుండా ఇంకోళ్ళు చేసుకుని ఉంటే చాలా బాగుండేది, నువ్వు నా కర్మ కొద్ది దొరికావు, ఆ పలానా వ్యక్తి వచ్చి నాకు నిన్ను పెళ్లి చేశాడు, నా కర్మ నా కర్మ నా కర్మ నా కర్మ తల మీద కొట్టుకుంటూ ఉంటారు చాలాసార్లు. నో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, దేవుడు నీ ఎముకను తీసి
స్త్రీనిగా చేసి పురుషునిగా చేసి నీ జీవితంలో తీసుకొచ్చిన వ్యక్తి నువ్వు ప్రేమించడం మొదలు పెడితే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. క్షణికమైన సంతోషాలు, క్షణికమైన ఆనందాలు, క్షణికమైన సుఖాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో భయంకరమైన తీరని శాపాన్ని పూడ్చుకుని అగాధాన్ని తీసుకొస్తాయి తప్ప అవి నేను ఎప్పటికీ సంతోషపరచలేవు. నీ కుటుంబం నువ్వు సంతోషంగా బ్రతకాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతికినప్పుడు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఆస్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ఇప్పుడు ఈ హేరోదియాకు ఉన్నటువంటి ఆశ ఏంటి అంటే, నా భర్త హేరోదులాగా గొప్ప చక్రవర్తిగా లేడు, అతనికి ఉన్న హోదా లేదు, అతనికి ఉన్న అందం లేదు, అతనికి ఉన్నటువంటి మరి ఆ రథములు గుర్రములు లేవు, అతనికి ఉన్నటువంటి గౌరవం లేదు, అతనికి ఉన్న ఘనత లేదు, అతనికి ఉన్న సౌరభ్యం లేదు. కాబట్టి అతను వద్దు, నాకు ఎట్లా సరే నేను ఆ హోదాకి వెళ్ళాలి, పలానా వ్యక్తిని చేరుకోవాలి, పలానా వ్యక్తిని ప్రేమించాలి, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవాలి. దీంతోనే భర్త ఎదురుగున్నా అతను ప్రేమించకుండా గణపరచకుండా అతని కళ్ళ ముందు ఇంకొక వ్యక్తిని ఊహించుకుంటూ, అతని ముందు ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ, అతన్ని ఊహించుకుంటూ అతనితో గడుపుతున్నట్టుగా కలలు కంటూ ఊహలో ఉంటూ మొత్తానికి దేవుని బిడ్డ కుటుంబాన్ని నాశనం చేసుకుంది. వెళ్తూ తన బిడ్డను కూడా తీసుకుని వెళ్ళిపోయింది. తన భర్తను పూర్తిగా చంపేసి ఇక ఏమి శిక్ష లేదు అనుకోని ఉంటుంది, ఎవరు చూడలేదు అనుకోని ఉంటుంది, తీసుకుని వెళ్ళిపోయింది. బిడ్డను కూడా తీసుకుని వెళ్ళిపోయింది. దేవుని బిడ్డ ఇక ఆ బిడ్డను పెంచడం మొదలుపెట్టేసింది. సో ఈ కుటుంబం ఈ విధంగా తన భార్య దేవుని బిడ్డ తన భర్తను చంపివేసి ఆ కుటుంబాన్ని చెల్లాచెదురు చేసి ఫిలిప్ అనే పేరే లేకుండా ఇంకా ఆమె ఏరొక పంచన చేరింది. తాత్కాలికమైన డబ్బు కోసం, తాత్కాలికమైన ఘనత కోసం, తాత్కాలికమైనటువంటి క్షణికమైన ఆనందం కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. దేవుని బిడ్డ తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నది, తన పేరును పోగొట్టుకున్నది. ఇప్పటికీ ఈమె మనకి ఎలా కనబడుతుంది అంటే ఒక కర్కోటకమైన స్త్రీ, ఒక భయంకరమైన స్త్రీ. ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు ఆమె చనిపోయినా ఆమెను పేరు గుర్తొచ్చినప్పుడల్లా అందరూ చాలా భయంకర వ్యక్తిగా చూస్తూ ఉంటారు. పోనీ పిల్లల్ని ఏమైనా సరిగ్గా పెంచిందా అంటే ఆ పిల్లని ఒక్కటే కూతురు, ఆమెకు సరిగ్గా బోధించిందా? బోధించలేరు, అసలు ఆమెలోనే లేదు. మీరు కొంతమంది సినిమా యాక్టర్ పిల్లలను చూడండి, వాళ్ళు వస్తారు బయటికి, వాళ్ళతో పాటు ఫంక్షన్కి వస్తుంటారు, ఎంతో కోటీశ్వర్లు వాళ్ళు, సగం నిక్కర్లు వేసుకొని సగం బట్టలు వేసుకొని అసలు చూడగానే వాంతి వచ్చేటట్టుగా, అసలు ఏ కామన్ పీపుల్ కూడా వేసుకోలేరు, అంత భయంకర బట్ట, అంత ఎక్స్పోజింగ్. బయటికి ఏది కనబడకూడదో, బయట ఏది ఉండకూడదో వాటన్నిటినీ బయటికి కనబడేటట్టుగా చూసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న పక్కనే ఉంటారు, వాళ్ళ పక్కన ఫోటోలు తీసుకుంటూ దిగుతూ ఉంటారు. ఎంత ఘోరం అంటే అసలు వాళ్ళ పిల్లల్ని ఎట్లా తయారు చేస్తున్నారంటే ఆ బట్టలు చేసుకుంటా వాళ్ళు ఎట్లా తయారయ్యారు, వాళ్ళ పిల్లల్ని కూడా అంతకంటే ఘోరంగా తయారు చేస్తూ ఉన్నారు. అడగటానికి లేదు, ఇది వద్దమ్మా అంటే నువ్వు వేసుకోలేదా, నువ్వు ఫ్యాషన్ నటించలేదా, నువ్వు ఫ్యాషన్గా తిరగలేదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే రివర్స్ అడుగుతారు. ఏం తెలియక, ఏం చెప్పాలి అర్థం కాక వాళ్ళ పక్కన అట్లే వచ్చి నిలబడతా ఉంటారు. ఎంత ఘోరంగా ఫిలిం యాక్టర్స్ పిల్లలు ఉంటారంటే కొన్నిసార్లు వాళ్ళు వేసుకుని బట్టలు చూస్తుంటే వాంతి వచ్చేస్తుంది. చిన్న పిల్లలుగా ఉంటుంది, బాయ్ ఫ్రెండ్స్ తోటి, గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఫోటోలు దిగి షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వయసు తిప్పి కొడితే 15 ఏళ్ళు 16 ఏళ్ళు కూడా ఉండవు. అంత ఘోరమైన పరిస్థితులు దిగజారిపోయి వయసుకు మించిన వికృత శాస్త్రాలు, వయసుకు మించిన ప్రవర్తన చేసుకుంటూ ఘోరంగా ఉంటారు. పరిశుద్ధత ఉండదు అక్కడ. ఏదో గ్లామర్, 4 రోజులు మెరుస్తారు, ఆ తర్వాత రాలిపోతారు. ఏదో 4 రోజులు ఎలుగుతారు, ఆ తర్వాత బసక బారిపోయి చీకట్లో కలిసిపోతుంటారు. జీవితం అందుకోసం దేవుడు ఇవ్వలేదు. 4 రోజులు మెరిసి ఆరిపోవటానికి కాదు, 4 రోజులు ఏదో ప్రజల్ని కనబరిచి వాళ్ళని మోసం చేయడానికి కాదు. దేవుని బిడ్డ మన బ్రతుకు ఇంకొకరిని మోసం చేయడానికి కాదు, ఇంకొకరిని పడగొట్టడానికి కాదు, ఇంకొకరిని వెర్రోళం చేయడానికి కాదు, ఇంకొకరిని పాపిష్ట ఆలోచనలతో నింపడానికి కాదు. దేవుడు మనకిచ్చిన జీవితం, మనకిచ్చిన అందం, మనకు వచ్చిన టాలెంట్ ఇంకొకరిని బ్రతికించడానికి, ఇంకొకరిని ఇన్స్పైర్ చేయడానికి, కృంగిని వారిని లేవనెత్తడానికి, బలహీనకు బలాభివృద్ధి కలగచేయడానికి, శక్తి లేని వారికి శక్తిని పంచడానికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు మహా సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి, కానీ ఆమె ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని ఆమె చెడ్డ చూపులు చూడలేదు, ఎవరిని ఆమె పాడు చేయలేదు. దేశాన్ని కాపాడింది ఆమె తన అందముతో, తన సౌందర్యంతో, తనకు తెలివితో, జ్ఞానముతో, ప్రార్థనా జీవితంతో దేశాన్ని కాపాడింది. ఏ ఒక్కరిని కూడా చేయబట్టుకోలేదు, ఏ ఒక్కరికి కూడా మరి పాపపు వాంఛలు రేపలేదు, ఏ ఒక్కరికి కూడా మరి చెడ్డ ఆలోచనలు కలిగించలేదు. యోసేఫ్ యవనస్తుడు, బహు సౌందర్యం కలిగినటువంటి వాడు. మోషే బహు సుందరుడు కదా, దానియేలు మంచి సౌందర్యం కలిగినటువంటి వాడు. వీళ్ళందరూ యవనస్తులే, వీళ్ళందరికీ అందరికొన్న శరీరమే ఉంది, కానీ ఎవ్వరికీ ఎటువంటి కోరికలు వాళ్ళని బట్టి రేపలేదు. ప్రార్థించుకున్నారు, వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకుంటూ వచ్చారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మోషే సుందరుడు, చిన్నప్పుడే సుందరుడు అని రాయబడింది అతని గురించి. కానీ అతను పెళ్ళి అయ్యేసరికి 40 సంవత్సరాల వయసు వచ్చింది. మ్యాక్సిమం 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఈ 40 సంవత్సరాల లోపల రాజ ప్యాలెస్లో ఎన్నో యుద్ధాలు, పోరాటాలు చేసి దేవుని బిడ్డ అతను ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు ఐగుప్తు దేశంలో. కానీ ఒక్కరిని ప్రేమించినట్టు కానీ, ఒక్కరికి ఆయన వలవేసినట్టు కానీ, ఒక్కరితో తన శరీరాశలు తీర్చుకున్నట్టు కానీ,
ఒక్కరిని పాపము చూపులు చూసినట్టుగా ఎక్కడ లేదు. ఒకళ్ళు ఆయన చూసినా అతను తప్పించుకుని తన రాజ్యం ఏంటి, తన ప్రజలను ఎలా విడిపించాలి, తన కుటుంబాన్ని ఎలా కాపాడాలి, తన జాతిని ఎలా విడిపించాలి, ఇదే ఆలోచనలో ఉన్నాడు తప్ప ఇంకొక అమ్మాయిని ఎలా చెరపాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ముట్టుకోవాలి, అమ్మాయిని ఎలా ఆమెను నా వైపు తిప్పుకోవాలి, ఎలా చూస్తే, ఎలా బహుమతులు ఇస్తే, ఏమి ఇస్తా పిల్ల నా తట్టు తిరుగుద్ది, ఆ అబ్బాయికి ఏం చెప్తే నా వైపు తిరుగుతాడు, ఏ రోజు ఆలోచించలేదు. అందుకే దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే యవ్వన కాలంలో వాళ్ళకున్న పరిశుద్ధతను బట్టి గొప్పవారిగా హెచ్చించాడు, ఉన్నతమైన శిఖరాన్ని నిలబెట్టాడు. వాళ్ళని బట్టి దేశాలు కాపాడబడ్డాయి. యోసేపుని బట్టి దేశం కాపాడబడింది. ఇటు ఐగుప్తు కాపాడబడింది, కరువులోంచి విడిపించబడింది. 80 సంవత్సరాలు అక్కడ పరిపాలన చేశాడు. అంతేకాదు అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ జాతిని కాపాడాడు. తీసుకొచ్చి 2 జాతులను 2 దేశాలను ఏక తాటి మీద నిలబెట్టి కాపాడాడు యోసేపు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 430 సంవత్సరాల వరకు దేవుని బిడ్డ ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు పెక్కు మందిగా 6 లక్షల కాల్బలం, వారి భార్యలు, వారి పిల్లలు, అంత పెక్కు జనముగా దాదాపు 25 లక్షల మందికి అక్కడ అభివృద్ధి చెందారు. ఒక్క యోసేపు అడుగు పెట్టి పునాది వేసినందువలన ఆ పునాది మీద ఇంతమంది కట్టబడ్డారు. ఇంతమంది నిర్ణయ కాలం వచ్చి బయటకు వచ్చేంత వరకు వాళ్ళు అక్కడే ఉండి అభివృద్ధి చెందారు. ఏ శత్రువు ఆపలనంతగా పెళ్ళుబికిపోయారు, ప్రబలేరు వాళ్ళు. అలాగే ఎంతమంది ఆపినా ఆగలేదు, అంత గొప్పోళ్ళుగా మార్చబడ్డారు ప్రియ దేవుని బిడ్డ. సో మరి ఆ విధంగా యవ్వన కాలం అంటే వాళ్ళు సమర్పించుకున్నందువలన వాళ్ళ ద్వారా వాళ్ళ దేశాలు కాపాడబడ్డాయి, వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రపంచాలు కాపాడబడ్డాయి, వాళ్ళ చుట్టూ వాళ్ళు కాపాడబడ్డారు. ఏ ఒక్కరిని నాశనం చేసినట్టు కానీ, ఏ ఒక్కరి మీద చేసినట్టు కానీ వీళ్ళ చరిత్రలో మనం చూడలేదు. ప్రియ దేవుని బిడ్డ ఇంత అందమైనటువంటి వాళ్ళు. ఎస్తేరు ఎంతో సౌందర్యం కలిగింది, రాజులు సహితం మైమర్పింపజేసి అందం కలిగింది. కానీ ఏ ఒక్క వ్యక్తిని తాకినట్టు కానీ, ఏ ఒక్క వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను చెప్పినట్టు కానీ, వాళ్ళు చేయించినట్టు కానీ ఎక్కడా లేదు. అందుకే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. వాళ్ళ ద్వారా దేశాలు కాపాడబడ్డాయి, వాళ్ళ ద్వారా జాతులు కాపాడబడ్డాయి, వాళ్ళ ద్వారా ఉరికంబాలు మార్చబడ్డాయి, వాళ్ళ ద్వారా ప్రియ దేవుని బిడ్డ వచ్చినటువంటి ఖడ్గాలు వెనక్కి వెళ్ళిపోయాయి. వాళ్ళందరికీ వాళ్ళు కాపాడుకోవడం మాత్రమే కాదు, ఇతరులను కాపాడారు. ప్రియ దేవుని బిడ్డ మనం అనుకుంటున్నాం నా సంతోషం కోసం ఎంతోమంది బలైపోవాలి, నా ఆనందం ముఖ్యం, నా సంతోషం ముఖ్యం, ఎవరు ఏమైపోయినా నాకు పర్లేదు. ఇటువంటి వాళ్ళు ఒక్కరోజు కూడా గొప్పవారు కాలేరు. పైన ఆకాశం అందు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏ నాటికైనా బయటికి వస్తుంది అక్రమం, ఏ నాటికైనా బయటికి వస్తుంది అక్రమం, ఏ నాటికైనా ఒక మనిషిని వేటాడుతుంది, ఏ నాటికైనా ఆ మనిషిని పట్టుకుని తీరుతుంది. మన పాపం మళ్ళీ పట్టుకుంటుందని బైబిల్ చెప్తూ ఉంది. అందుకని ప్రియ దేవుని బిడ్డ మనం పాపం చేత పట్టబడే వాళ్ళం కాదు, కానీ అధికారము చేత, దేవుని కృప చేత, దేవుని బలము చేత పట్టబడే వరకు మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే హేరోదియ తనకున్నటువంటి యవ్వన కాలపు అనవసర ఆశలు, శక్తికి మించిన ఆలోచన, మరి పరిస్థితికి మించిన ఆలోచనలు, దేవుడు ఇచ్చింది కాకుండా ఇంకో దాని వైపు చూస్తూ ఆలోచించడం. మనం గొప్పగా ఆలోచన రావడం మంచిదే, కానీ అక్రమంగా ఎవరినో చంపి, ఎవరినో దూరం చేసి, ఒక భార్యకి కన్నీళ్ళు తెప్పించేసి, దేవుని బిడ్డ ఒక భార్యని ఏడిపించి, ఒక భర్తని దుఃఖపెట్టి కాదు సంతోషించాల్సింది. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబంతో సంతోషిస్తూ అనేకులను కాపాడే తండ్రిగా, కాపాడే తల్లిగా నీ జీవితం మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న యవ్వన బిడ్డలు, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడే బాధ్యత నీ మీద ఉంది ఒక క్రైస్తవుడిగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ ఎవరు తన చుట్టూ ఉన్న ప్రజలను కాపాడతారో పరిశుద్ధతతో, వారిని దేవుడు ఒకరోజు నాయకుడిగా, నువ్వు వద్దన్నగా నాయకుడిగా దేవుడు చేస్తాడు. ఏనాడు మోషే ఊహించలేని నాయకుడు అవుతానని, కానీ దేవుడు ఏం చేశాడు, అతను నాయకుడిగా చేశాడు. ఎస్తేరు ఎప్పుడు ఊహించలేదు నేను పట్టప్రాణిని అవుతానని, కానీ దేవుడు ఏం చేశాడు, ఊహకందని కార్యాలు చేసి ఆమెను కూర్చోబెట్టాడు. జ్ఞానవంతులు తమ జీవితాన్ని కట్టుకుంటారు, తమ బ్రతుకుని కట్టుకుంటారు, కానీ మూర్ఖులు ఏం చేస్తారు తెలుసా, సొంత ఆశల కోసం పరిగెత్తి, సొంత తలంపుల కోసం పరిగెత్తి తమ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు. ఇప్పుడు హేరోదియకు కుమార్తె ఉంది, ఆమె డ్యాన్స్లు వేస్తూ ఉంది, రాజులు సైతం మెప్పించేటువంటి మంచి డ్యాన్స్ వేసింది ఆమె. కానీ జీవితంలో ఏం కోరుకోవాలో, జీవితంలో ఎలా ముందుకెళ్లాలో ఆ అమ్మాయిని గుప్పెట్లో పెట్టుకొని ఏమి నేర్పిస్తుంది, బ్యాప్టిజం ఇచ్చే యోహాను తల తీసుకురా అంటే వాక్యం చెప్పే ఒక వ్యక్తి యొక్క తల తీసేయి, అవమానపరచు, తల తీసేయి. నీకు ఉపదేశం చెప్పేవాళ్ళని నువ్వు మాట వినకపోతే వాళ్ళని చంపేసినట్టే, వాళ్ళ మాటను తృణీకరించినట్టే. ఆమె ఏం చేస్తా తెలుస్తా, తన బిడ్డని బ్యాప్టిజం ఇచ్చే యోహాను ఆ ప్రవక్త యొక్క మాట వినకుండా, ఆ ప్రవక్త దగ్గరికి పోకుండా, అతని నీడ పడకుండా ప్రియ దేవుని బిడ్డ పెంచుతూ ఉంది. శరీర ప్రకారం పెంచుతూ ఉంది. శరీరానుసారం మనుషులు శరీరానుసారంగానే తన పిల్లలను పెంచుతారు. శరీర సంబంధమైన కోరికలే వాళ్ళ మీద రేకెత్తింపజేస్తారు. వాళ్ళకి అట్లాంటి బోధలే చేస్తారు. లేచినప్పటి నుంచి పడుకునేదాకా అట్లాంటి మాటలే మాట్లాడతారు, అట్లాంటి వాటినే చూపిస్తూ ఉంటారు. ఈ పిల్ల కూడా అలాగే పెరిగింది. ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఏమైపోయిందో తెలియదు, మొత్తానికి ఆ కుటుంబం చరిత్రలో లేకుండా కొట్టుకొనిపోయింది. ప్రియ దేవుని బిడ్డ
అందుకే చెప్తున్న, మూర్ఖురాలు తన ఇంటిని కూల్చివేసుకుంటుంది. మూర్ఖురాలు తన కుటుంబాన్ని కూల్చివేసింది, తన బిడ్డను, తన భర్తను చంపేసింది, తన బిడ్డకు, ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి ఒక హత్యా పాతకం మీద పెట్టేసింది. అంతేకాదు, మరి ఆ పిల్ల పెదిగి ఏమైందో, ఎటువంటి చరిత్ర పొందిందో కానీ మొత్తానికి నేను అనుకుంటున్నాను ఎటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు గొప్ప చరిత్ర పొందుకోలేరు, నాశనం అయిపోంటారు వాళ్ళందరూ కూడా. అందుకే చెప్తున్న, ఈ రోజున మన సంతోషం కోసం, మన క్షణికమైన ఆనందం కోసం ఒకళ్ళు చావాలి, ఒకళ్ళ సంతోషం చావాలి, ఒకళ్ళ కన్నీళ్ళు పెట్టాలని నువ్వు అనుకుంటే, ఎవరేమైపోయినా నాకు పర్లేదు, నా సంతోషం నాకు కావాలనుకుంటే, ఒక రోజున కొన్ని దినాలు వస్తాయి, సంతోషం లేని దినాలు, మంచానబడే దినాలు, కుమిలిపోయే దినాలు, అమ్మాని అడుక్కునే దినాలు, ఎవరు తోడు లేక గెలగెల కొట్టుకునే దినాలు, ఎవరు నీతో రాక ఒంటరిగా గడంధకాలు బ్రతకాల్సిన దినాలు, నీ బ్రతుకుల శాపాలు, అనారోగ్యాలు, వ్యాధులు, కష్టాలు, కడగండ్లు ఎన్ని ఒక్కసారి కూడబలుకుని వస్తాయి. తట్టుకోలేవు సహోదరుడా, తట్టుకోలేవు సహోదరి. నీ జీవితంలో ఇటువంటి పరిస్థితి మరి వచ్చిందంటే ఇక తట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకని చెప్తాను, ఈ రోజున దేవుడు నీతో మంచి మాట చెప్తున్నాడు, నువ్వు సంతోషంతో నీ జీవితాన్ని ముగించాలని, పేరుతో, ఖ్యాతితో, ఘనతతో నీ యాత్రను సంపూర్తి చేయని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీతి గల న్యాయాధిపతి ఎదురు నిలబడినప్పుడు ఆయన నీకు నీతి కిరీటం ఇవ్వాలని, ఆయన నీకు గొప్ప బహుమానం ఇవ్వాలని, అటువంటి గొప్ప చరిత్రగా మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ రోజున శరీరం ఆకృతి రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున సౌందర్యం రేపు ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఒకరోజు ఇది కరిగిపోయేటువంటిది, ఈ ఆశలు కరిగిపోయేటువంటివి, ఈ శరీరం కరిగిపోయేటువంటిది. కానీ దీనిలో వస్తున్న చెలరేగుతున్న ఆశల ద్వారా నీ యావత్ నిత్య జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, ఈ క్షణికమైన జీవితం, కొంతకాలం కనబడి అంతలో మాయమైపోయే జీవితం, నీ శాశ్వతమైన సంతోషాన్ని బలి తీసుకోకూడదని బైబిల్ చెప్తూ ఉన్నది. అందుకని దేవుని బట్టి ఈ రోజున మనకున్న తుచ్చమైన అభిలాషలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, నేను ఎక్కడో ఉండాలి, ఎవరినో త్రోసేసి నేను అక్కడికి ఎక్కాలి, ఎవరినో అన్యాయం చేసి అక్కడికి ఎక్కాలి, ఇవన్నీ ఆపాలి. దేవా నన్ను హెచ్చించు ప్రభు, నన్ను బలపరచు ప్రభు అంటే దేవుడు బలపరుస్తాడు. యథార్థ మార్గం నడుస్తుంటే నీకు ఏ మేలు చేయక మానడు. నమ్మకస్తునికి మెండైన దీవెనలు కలిగిస్తాడు ఆయన, నీకు కూడా మెండైన ఉన్నతమైన దీవెనలు కలిగిస్తాడు. నువ్వు యథార్థతను విడవకుండా బ్రతికినప్పుడు, యథార్థతను మర్చిపోకుండా బ్రతికినప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, నిశ్చయముగా నీ దేవుడు నిన్ను ఘనమైన స్థితిలో, ఉన్నత స్థితిలో కూర్చుండబెడతాడు, అద్భుతంగా నడిపిస్తాడు, ఆశ్చర్యంగా నడిపిస్తాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానకర్తగా దిగి రాబోతున్నాడు. నువ్వు ఎటువంటి స్థితిలో నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోబోతున్నావు? ఉన్నతమైన ఊహలేయో గాల్లో ఊహలు కట్టుకొని ఉన్నతం ఇప్పుడున్న స్థితిని మర్చిపోయి, ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడో గాల్లోకి ఎగరాలనుకుంటున్నావు, పునాదులేని ఆలోచనలు, పునాదులేని పట్టణాలు చూడాలనుకుంటున్నావేమో. దేవుడు నీ పునాదిగా ఉండాలి, నీ హెచ్చింపుకు ఆధారం దేవుడై ఉండాలి, నీ ఘనతకు ఆధారం దేవుడై ఉండాలి. నువ్వు దేవునితో కలిసి నడిచినప్పుడు పెంట కుప్పల నుంచి దీనులను పైకెత్తి రాజులతో కూర్చోబెడతాడు. మనం ఎవరినో చంపి ఎక్కాల్సిన అవసరం లేదు. దేవుని వాగ్దానం ఏముంది? దీనులను పెంట కుప్పల నుంచి లేవనెత్తి రాజులతో కూర్చోబెడతాడు. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. దేవుడు కూర్చోబెడితే పడగొట్టే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు కూర్చుంటే ఎప్పుడో ఒకప్పుడు పడిపోతావు, నువ్వైనా పడిపోతావు, ఎవరైనా పడదొస్తారు. అందుకని అన్యాయపు స్థలాలు కోరుకొని, అక్రమ స్థలాలు కోరుకొని నీ జీవితాన్ని నష్టం చేసుకోవద్దు. జీవితంతో యాతనతో బ్రతకొద్దు. నీ కుటుంబానికి శాపంగా, నీ పిల్లలకి శాపంగా మారొద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు మంచి జీవితం ఇచ్చాడు దేవుడు, గొప్ప మరి ఘనతగల జీవితాన్ని, గొప్ప ఘనమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని అడుగుతా విరోసిన, ప్రభువా నన్ను బలపరుస్తావా? ప్రభువా నన్ను నీ కృపతో నింపాయా, నీ బలముతో నింపాయా, గొప్ప శిఖరం ఎక్కడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు నాకు దయచే. ప్రభువా నాకున్న ఆశ నెరవేర్చబడాలి, సక్రమైందై, అది యథార్థవంతమైందై, నీ కొరకు బ్రతికేటట్టుగా ఉండాలి. ప్రభువా నన్ను నడిపించువా తండ్రి అని మాట్లాడదామా? ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున నువ్వు ఎంతగా ప్రభుని అడుగుతావు అంతగా నేను దీవించాలి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు హెచ్చించలేనటువంటి ఏ ఉన్నత స్థలం లేదు. నీ ఊహకు మించి, నీ తలంపులకు మించి ఆయనని హెచ్చించబోతున్నాడు, నడిపించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలో వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా. అందరూ నోరు తెచ్చి, ప్రతి ఒక్కరు కూడా నోరు తెచ్చి నాతో పాటు ఏకీభవించి, ప్రభువా నా జీవితంలో చెలరేగుతున్నటువంటి ప్రతి కష్టం, బాధ, దుఃఖం తండ్రి నాయన తొలగిపోవాలి ప్రభువా. అన్యాయం, అక్రమైన ప్రతి ఆలోచన కొట్టివేయబడాలి ప్రభువా. నీ సముఖంలో నిలబెట్టవా తండ్రి. జ్ఞానం గల స్త్రీగా నా జీవితాన్ని మార్చు తండ్రి. జ్ఞానం గల పురుషుడిగా నా జీవితాన్ని మార్చు ప్రభువా. అయ్యా నేను జ్ఞానయుక్తమైన మార్గాలు నడవాలి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మీ కృప చేత నింపి నడిపించి బలపరి సహాయం చేయండి దేవా. తప్పిపోయిన ప్రతి ఒక్కరి మార్గం తప్పిపోయిన వారు తిరిగి రావాలి. పాపములో, శాపంలో కూరుకొని పోయిన వారు, జిగటగల దొంగ ఊబిలో కూరుకొని పోయిన వారు యేసుక్రీస్తు నామములో లేపపడాలి తండ్రి. లేవనెత్తపడునుగా కానీ చెబుతున్నాం. యేసయ్యా మీరు బ్రతికించండి, యేసయ్యా మీరు లేవనెత్తండి, సంధించండి అయ్యా.
మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున నేను ఒక ప్రత్యేక విషయం కోసం ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అంటే, అక్రమ సంబంధాల మధ్యలో కట్టబడినటువంటి వారు చాలామంది ఫోన్లు చేస్తుంటారు. సిస్టర్, నన్ను నా బిడ్డలు నా భర్త విడిచిపెట్టి వేరొక స్త్రీ దగ్గర ఉన్నాడు. కొంతమంది పురుషులు ఫోన్ చేస్తుంటారు, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా, నా పిల్లల్ని విడిచిపెట్టి. అమ్మా నేను క్షమిస్తున్నాను, తిరిగి మళ్ళీ చేర్చుకుంటాను, నా భార్య రావాలమ్మా. పిల్లలు కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టి యవన కాలంలో ఎవరో ఒక నామకురాలు ప్రేమించి వాళ్ళ పై వేషాలు చూసి ప్రేమించి బంగారు భవిష్యత్తును పోగొట్టుకొని పరిగెత్తుతున్నారు. ఈరోజు మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. మీ పిల్లల కోసం, తప్పిపోయిన మీ భర్త కోసం, తప్పిపోయిన మీ భార్య కోసం, అక్రమ సంబంధాల కోసం పరిగెత్తి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తిరిగి రావటానికి ప్రార్థన చేయబోతున్నాను. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? నీ పిల్లలు తిరిగి రాబోతున్నారు. నీ పిల్లలు సాతాను బంధకాల నుంచి, పాప బంధకాల నుంచి విడుదల పొంది రాబోతున్నారు. నీ భర్త తిరిగి రాబోతున్నాడు సహోదరి, ఎక్కడున్నా సరే తిరిగి రాబోతున్నాడు. నీ భార్యను తిరిగి తీసుకొని రాబోతున్నాడు దేవుడు. నీ తల్లిదండ్రులను, బిడ్డలను దేవుడు విడిపించబోతున్నాడు. అందరం ప్రార్థన చేద్దాం. నోరు తెరువు. నీ ఇల్లు మరలా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ కుటుంబం ఎలా సంతోషంతో నింపబడిపోయిందో, ఎలా సంగీత గానాలతో నింపబడిపోయిందో, విందు భోజనాలతో నింపబడిపోయిందో, ప్రశస్త వస్త్రాలతో నింపబడిపోయిందో, అలాగే సంగీత గానాలతో నింపబడిపోవాలి. ప్రార్థన చేద్దాం అందరం. యేసయ్యా, మా కుటుంబాలు తండ్రి అరణ్య రోదనగా దుఃఖపు తీరాలుగా ఉన్న మా కుటుంబాలు ఇప్పుడే తండ్రి అయ్యా, మా ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి పిల్లలు నాయన అక్రమ సంబంధాల మధ్య కొట్టుమిట్టాడుతూ మాకు దుఃఖాన్ని మిగిలిస్తున్నటువంటి ఈ పిల్లలు, పెద్దలు తండ్రి యేసుక్రీస్తు నామములో తిరిగి రావాలి ప్రభువా. మా ఇల్లు సమాధానంతో కట్టపడాలి, మా ఇల్లు మీ సంతోషంతో కట్టపడాలి. యేసుక్రీస్తు నామములో తండ్రి నాయన అయ్యా, చిన్న కుమారుడు విడిపించిన దేవా, తప్పిపోయిన కుమారుడు తీసుకొచ్చిన దేవా, మా బిడ్డలు తీసుకొని రండి తండ్రి. వారికి నూతన కృప దయచేయండి ప్రభువా. అయ్యా, తిరిగి వచ్చే శక్తిని దయచేయండి అయ్యా. వారు పడి ఉన్న స్థితిలోంచి లేవాలి. ప్రతి వ్యభిచార కట్లు, మోహపు కట్లు యేసుక్రీస్తు నామములో తెగి ముక్కలై పొమ్మని చెబుతున్నాం. ఆ యవనస్తుని పట్టిన కట్లు, యవనస్తులు పట్టి పీడిస్తున్నటువంటి బంధకాలు, వ్యభిచార బంధకాలు, మోహపు బంధకాలు, యేసుక్రీస్తు నామములో జారత్వపు బంధకాలు తెగి పొమ్మని చెబుతున్నాం. మరణము రాకముందే, మరణము స్నేహించకముందే, మరణము హత్తుకోకముందే తండ్రి, సమాధి సిద్ధము కాకముందే ప్రభువా ఈ బిడ్డలు లేవనెత్తబడెదురుగాక తండ్రి. ప్రభువా మీ కృపలో కట్టబడెదురుగాక, మీ పరిశుద్ధ రక్తంలో కడగబడెదురుగాక తండ్రి. మీ కృపతో దయతో నింపు నడిపించండి అయ్యా. ఆశీర్వాదంతో నింపండి అయ్యా. మీ సమాధానంతో నింపండి తండ్రి. మీ జీవముతో నింపండి ప్రభువా. మీ ధైర్యముతో నింపండి ప్రభువా. ఆ పాపం నుంచి బయటకు వచ్చే శక్తిని దయచేయండి. ప్రతి కుటుంబం కట్టబడాలి తండ్రి. పరిశుద్ధాత్మతో కట్టబడాలి నాయన. పరిశుద్ధ జీవితంతో కట్టబడాలి తండ్రి. మీరు కట్టి స్థాపించి నడిపించి బలపరిస్తే వచ్చమని దేవా. ఎంతమంది కన్నీటితో ఎదురు చూస్తున్నారు ప్రభువా, ఎంతమంది కన్నీటితో బ్రతుకుతున్నారు ప్రభువా. అట్టి వారిని మీరు లేవనెత్తండి అయ్యా, సంధించండి అయ్యా, బ్రతికించండి అయ్యా. వారి కుటుంబాలు సంతోషంతో నింపబడాలి ప్రభువా. ప్రతి ఆబ్సెన్స్ అంతా సరిచేయబడాలి నాయన. కుటుంబంలో అటువంటి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు తిరిగి రావాలి ప్రభువా తండ్రి యేసుక్రీస్తు నామములో. అయ్యా అయ్యా మీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఇల్లు సంతోషంతో నింపబడాలి ప్రభువా. మీ సమాధానం వచ్చి నడిపించి బలపరిస్తే రేపొచ్చమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.